చాలా చాలా ఇన్స్పైర్ అవుతారు. ఆల్రెడీ ఆల్మోస్ట్ అప్పుడే 2000 సంవత్సరంలో కెరీర్ ప్రారంభించి ఇది 2025. తను లేని సినిమా లేదు, తను చెయ్యని డైరెక్టర్ లేడు, తను చెయ్యని హీరో లేడు. ప్రతి సినిమాలో దాదాపుగా ఏడాదికి యావరేజ్ని తీసుకుంటే ఒక 10 సినిమాలు గ్యారంటీగా ఉంటాయి. తను చేసే పెద్ద పెద్ద ప్రొడక్షన్స్, పెద్ద పెద్ద భారీ ఎత్తు సినిమాలు. ఇంకో పక్కన ఈ మధ్య రోజుల్లో తమిళ్, కన్నడ, హిందీ అసలు హైదరాబాద్లో దొరకడం అన్నదే కంప్లీట్గా అసాధ్యం అయిపోతుంది. నా ఇంటర్వ్యూ కూడా 2 ఏళ్ళగా జరిగే ప్లానింగ్ ఇవాళ ముందు వచ్చింది. ఆ యాక్టరు, గ్రేటెస్ట్ పెర్ఫార్మర్ రావూరి అజయ్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున ఆయన కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నమస్తే అజయ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంట్రో ఎలా తీస్తారు మీరు, బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. బాగా చెప్పడమే లేదు, మీ గురించి చెప్తే అది బాగుంటుంది. ఎందుకంటే జరిగిందే చెప్పాను నేను. అదే మీరు 2000లో కెరీర్ ప్రారంభమైంది అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 25 సంవత్సరాల కెరీరు. ఏడాదికి యావరేజ్ని చూస్తే ఒక 10 సినిమాలు గ్యారంటీగా ఉంటాయి. అన్ని పెద్ద సినిమాలు, పెద్ద ప్రొడక్షన్స్, పెద్ద డైరెక్టర్లు, పెద్ద హీరోలు, అసలు ఎక్కడ బీభత్సం అన్నమాట. ఈ మధ్య రోజుల్లో ఇంక పూర్తిగా హైదరాబాద్కే అందకుండా, అంటే కొంచెం ఇప్పుడంతా కూడా లక్కీలీ కొంచెం ఇప్పుడంతా గ్లోబల్ అయిపోయింది కదా సార్ సినిమా. అవును. సో అంటే పక్క రాష్ట్రాల నుంచి మన దగ్గరకు వచ్చి వర్క్ చేస్తున్నారు యాక్టర్స్, మనం వేరే రాష్ట్రాలకు వెళ్తున్నాం, మనం వేరే భాషలో చేస్తున్నాం, అంతా మిక్సప్ చేస్తున్నారుగా. సో ఈ ప్రాసెస్ లో రకరకాల భాషల్లో అయితే గ్రేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే మన తెలుగు ఎంతసేపు మనం ఇతర లాంగ్వేజెస్ని తెచ్చుకోవడం అలవాటు మనకి, అమరీష్ పురి కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ. బట్ ఈ రోజున మీరు ఇక్కడి నుంచి వెళ్ళి అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు మిమ్మల్ని అడిగి మీరు ఉండాలని, ఇప్పుడు మీరు కానీ లేకపోతే మన సునీల్ గారు కానీ, మీ అందరూ అదర్ లాంగ్వేజెస్లో యూ బికేమ్ మోర్ సార్ట్ ఆఫ్ టుడే. అవునండి, అదేనండి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అంటే ఇదంతా కూడా ఇప్పుడున్న పాన్ ఇండియా దీనివల్ల జరిగిన బాహుబలి అండి. వన్ స్ట్రైట్ రీజన్ ఈజ్ మిస్టర్ రాజమౌళి గారు బాహుబలి. ఇంకా అంటే ఎలా అంటే ఇంతకుముందు జనరల్ యూజువల్గా నార్త్ నుంచి హీరోయిన్లు వచ్చేవాళ్ళు, ఎక్కువ హీరోయిన్స్ వచ్చేవాళ్ళు, అయితే విలన్స్ వచ్చేవాళ్ళు. అదే చెప్పారు, మన వాళ్ళు ఎప్పుడు అసలు హిందీ ఫిల్మ్స్ కానీ లేకపోతే చాలా తక్కువ. నేను అదే అంటున్నాను, ఒకప్పుడు అంటే మనం ఎంత గ్రో అయ్యామంటే ఒకప్పుడు నార్త్ నుంచి విలన్స్ మాత్రమే వచ్చేవాళ్ళు, ఇప్పుడు నార్త్ హీరోస్ వచ్చి విలన్స్గా చేస్తున్నారు మనకి. యూ టేక్ ద నేమ్స్ అండి, బిగ్గెస్ట్ స్టార్స్ వాళ్ళు, సంజయ్ దత్, మొన్న వచ్చిన ఇమ్రాన్ హష్మి, సైఫ్ అలీ ఖాన్, వీళ్ళందరూ ఒకప్పుడు అంటే మనం చూస్తూ పెరిగిన హీరోలు వాళ్ళంతా. సో వాళ్ళు వచ్చి తెలుగులో సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో విలన్స్ గా చేయడం అనేది అంటే ఐ థింక్ సీ ద గ్రోత్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం మనం, మన తెలుగు ఇండస్ట్రీ అనేది తెలుస్తుంది. కరెక్ట్, మీరు చెప్పింది 100% కరెక్ట్. బాహుబలి ఈస్ ది పాత్ బ్రేకింగ్. ఎస్, నో డౌట్ అండి. అంటే ఈ ట్రెండ్ కి అవును, అన్బిలీవబుల్. అవతలేమో ప్రభాస్ ఆల్ ఇండియా లెవెల్ హీరో, ఇండియన్ హెర్క్లెస్ అయిపోయాడు ప్రభాస్. మీరందరూ అసలు తలో దిక్కుకి ఎగిరిపోయినట్టు మీరందరూ అసలు. అజయ్ ఘోష్ గారు, ఆయన కూడా అవునండి. అందరూ ఇక్కడ ఉన్న అంటే ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం. ఇంకా చెప్పాలంటే ఇంతకుముందు మామూలుగా సౌత్ నుంచి వస్తే పెద్ద పట్టించుకునే వాళ్ళు కదా నార్త్లో. ఇది ఫ్యాక్ట్, ఇది చాలా ఏళ్ల క్రితం కూడా జరిగేది. అది ఇప్పుడు అదేం లేదండి, విపరీతమైన రెస్పెక్ట్ ఉంది, ఎదురు చూస్తున్నారు. ఏమైనా వచ్చినా కూడా వాళ్ళ రిసెప్షన్ చాలా బాగుంటుంది, రిసీవింగ్ చాలా బాగుంటుంది, మంచి వాల్యూ పెరిగింది, రెస్పెక్ట్ పెరిగింది. ఇంకంతకన్నా ఏం కావాలండి. ఇక్కడ కథ రచయితలకి, ఇక్కడ కథలకి టెక్నీషియన్స్ కానీ రైటర్స్ కానీ ఎవరన్నా ఫస్ట్ తెలుగు నుంచి వెళ్తే రెడీగా ఉన్నారు బాంబే వాళ్ళు. ముందు అపాయింట్మెంట్లు దొరికిపోతున్నాయి ఫస్ట్ సంగతి. తర్వాత ఎంతవరకు పని అవుతుంది పక్కన పెడితే ముందు వెంటనే పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. కరెక్ట్. అంటే అప్పుడు రోజుల్లో అంటే చిరంజీవి గారు ఎప్పుడు అంటుంటారు, ఆ రోజుల్లో అని అనకూడదు, స్టిల్ వీఆర్ వర్కింగ్ అన్నట్టుగా ఉండాలని చెప్పి ఎప్పుడు చెప్తుంటారు. కానీ ప్రతిబంధు సినిమా ముందు జరిగింది అదేదో ఈవెంట్ కి చిరంజీవి గారు వెళ్తే, అవును ఆయన చెప్పారు కూడా స్టేజ్ మీద. యాక్చువల్లీ పర్టికులర్లీ ప్రెస్ మీట్ వాళ్ళు ఫీల్ అయ్యారు. అవును, అది వీడియో కూడా బాగా వెళ్ళిందండి, బాగా వైరల్ అయింది. ఆయన అంతే ఆ రోజు చాలా అగ్రెసివ్ గా మాట్లాడారు చిరంజీవి గారు. సి వేర్ వి ఆర్. అక్కడ ఒక ఎన్టీ రామారావు ఫోటో లేదు, నాగేశ్వరరావు ఫోటో లేదు, ఒక రంగారావు ఫోటో లేదు, ఎవరి ఫోటోలు లేదు, ఫీల్ అయ్యి ప్రతిబంధ చేశారు. అవునండి, అవును. ఒకసారి షేక్ అయింది బాలీవుడ్. రైట్, ప్రతిబంధ్కి. రైట్ అండి, అవును. ప్రతిబంధ్, ఆజ్కా గుండరాజు ఆ టైంలో. అవును, అప్పుడే చేశారండి ఆయన. యాక్చువల్లీ పాన్ ఇండియన్ ఫిల్మ్స్ అప్పుడే స్టార్ట్ అయినాయి, ఆయనతోనే స్టార్ట్ యాక్చువల్లీ చిరంజీవి. ఇప్పుడు ఈ 25 సంవత్సరాలు కెరీర్ని కనుక మీరు సమ్మప్ చేసి చెప్పాలంటే మీకు డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయా లేదా సాటిస్ఫాక్షన్స్ ఎక్కువ ఉన్నాయా? సార్ నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను సార్ కెరీర్ వైజ్గా. ఎందుకంటే ప్రతి కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. పర్టికులర్లీ ఈ ఇండస్ట్రీలో 25 years ఈ రోజుల్లో ఉండటం అనేది నాట్ ఎ జోక్.
ఎస్ అన్లెస్ అంటిల్ యువర్ ఆన్ యువర్ టోస్, ఎక్కడో నువ్వు అప్గ్రేడ్ చేసుకుంటా, నీ యాక్టింగ్ సెట్ ఆఫ్ స్కిల్స్ని చేసుకుంటా, లేకపోతే లేదు. అవును. సో ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ మై కెరియర్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను. అసలు మీరు ఇంజనీరింగ్ చదవాలని ఏదో ట్రైనింగ్కి వచ్చి ఇక్కడికి అవును సడన్ గా జంప్ చేసి అవును మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గాడ్ దూకి. అవునండి, రకరకాలుగా జరిగింది. యాక్చువల్గా నేను చాలా ప్రొఫెషన్స్ మార్చానండి ఇండస్ట్రీకి రాకముందే. ఫస్ట్ ఎంసెట్ రాశాను, ఒక మార్క్ వచ్చింది, ఒక ర్యాంక్ వచ్చింది. సరే మా ఫాదర్ వెరీ పర్టికులర్గా ఉన్నారనమాట, అంటే ఇంజనీర్ అవ్వాలి మా అబ్బాయి అనేది. ఒకనే కొడుకు, నా సిస్టర్ ఉంది. సరే అని చెప్పి లాంగ్ టర్మ్ జాయిన్ చేశారు. ఫస్ట్ ర్యాంక్ అని ఇంకా వర్స్ట్ ర్యాంక్ వచ్చింది లాంగ్ టర్మ్ చేసిన తర్వాత, సంవత్సరం తర్వాత చదివిన తర్వాత కూడా. సో దాని తర్వాత ఏంటంటే మా లాంగ్ టర్మ్ జరిగేటప్పుడు రోడ్ నెంబర్ 17 ఉంది కానీ జూబ్లీ హిల్స్లో, అక్కడ మా కాలేజ్ ఉండేది. ఆ చుట్టుపక్కల అన్ని షూటింగ్స్ జరుగుతూ ఉండేవి. సో ఇంతకుముందు సినిమాలు పిచ్చి ఉండేది, సినిమాలు అందరికీ ఉంటుంది పిచ్చి, తెగ చూసేవాడిని సినిమాలు. కాకపోతే ఏంటంటే అక్కడ ఎక్కడో యాక్టర్స్ని ప్యాంపర్ చేసే విధానం, వాళ్ళని చూసుకునే విధానం నచ్చింది నాకు. సరే ఇది ట్రై చేయొచ్చు కదా అనిపించింది. కొంచెం పొడుగుంటాను కదా, కొంచెం ట్రై చేయొచ్చు కదా అనే థాట్తో, చిన్న ఆలోచనే కదండి, ఎంత అప్పుడు 17-18 ఏళ్ళు ఉంటాయి. సో ఆలోచన నాతో పాటు పెరిగింది కొంచెం. తర్వాత నేను ఇంజనీర్ వెళ్ళటం, లాంగ్ టర్మ్ రాకపోయినా కూడా మా ఫాదర్ వదలరా, మళ్ళీ నాగ్పూర్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేయించారు, అడ్మిషన్ అయ్యి కట్టి, డొనేషన్లు అయ్యి కట్టి. దాని తర్వాత ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయింది. 1 year తర్వాత వచ్చేసాను నేను, రిటర్న్ హైదరాబాద్ వచ్చి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యి యాక్టింగ్ చేశాను కోర్సు. ఇది కూడా అసలు కంటిన్యూ చేద్దాం అనేది లేదు, అంటే బాగా ఎక్కడో స్టెబిలిటీ ఉండేది కదా నాకు అప్పుడు. సో ఇది కూడా ఎందుకులే చేద్దాం వద్దా అనే డౌట్లో, సరే ఈసారి మనం ఇది కూడా మానేస్తున్నాం అంటే నెమ్మరని చెప్పి ప్రపంచం మొత్తం కంటిన్యూ చేశాను. బట్ విక్రమార్కుడు వచ్చేంత వరకు కూడా నేను కొంచెం అంటే ప్రొఫెషన్గా తీసుకుందామా లేదా అనే డౌట్లోనే ఉన్నాను నేను. సార్ నాకు పర్టికులర్గా స్ట్రగుల్ అంటే విచిత్రం ఏంటంటే అందరికీ స్టార్టింగ్లో ఉంటుందండి. నాకు పెద్దగా నేను ఎక్కువ స్ట్రగుల్ పడలేదు సార్, మీతో వెరీ ఆనెస్ట్గా చెప్తున్నాను నేను. పెద్ద స్ట్రగుల్ ఏం లేదు సార్. నేను 2000లో ఎప్పుడైతే 99-2000 ఇన్స్టిట్యూట్ చేశాను, నాకు కవర్ రోడ్ వచ్చింది, వెంటనే ఖుషి. కవర్ రోడ్లో చేయడం నాకు అవును, మీ ఇందాకే చెప్పారు, మీరు ఇప్పుడే చెప్పారు పిఆర్ఓ మీరే చేశారని చెప్పి. చూడండి అంటే స్ట్రగుల్ అంటే ఎలా ఉంటుందంటే అండి, నేను కొంచెం ఎర్లీ ఏజ్గా అంటే 20కే వచ్చేయటం వల్ల నాకు 5-6-7 years కంగారు లేదు. కంగారు బెటర్ ఎవరు తక్కువ చిన్న ఏజ్లో వచ్చినప్పుడు 20కి మీకు 4-5 years స్ట్రగుల్ ఉన్నా కూడా క్వశ్చన్ ఉంటుంది, చిన్న బఫర్ ఉంటుంది, ఒక 5-6 ఏళ్ళు. సో దాంతో ఏంటంటే నేను 25-26 వచ్చేట నా విక్రమార్కుడు వచ్చింది. సో దట్ వాజ్ అంటే రైట్ టైం యాక్చువల్లీ. సో ఆ రకంగా స్ట్రగుల్ పడలేదండి. కాకపోతే విక్రమార్కుడు తర్వాత నేను హీరోగా చేశాను సినిమాలు కొన్ని. దాని తర్వాత అంటే క్యారెక్టర్ చేస్తాను లేదని చెప్పి క్యాప్లు వచ్చాయి, అలాంటి చిన్నవి తప్పితే పెద్ద. మీరు హీరో చేద్దామని మీరు అనుకున్నారా, లేకపోతే నిర్మాతలు అనుకున్నారా, డైరెక్టర్లు అనుకున్నారా? లేదండి, కన్నన్ అని చెప్పి విక్రమార్కుడు చేశాడు, అసోసియేట్గా చేశాడు, రైటింగ్ డిపార్ట్మెంట్లో చేశాడు. అతను విక్రమార్కుడు తర్వాత సారాయి వీర్రాజు అనే కథ చెప్తే నాకు నచ్చింది. సో అలానే ప్రొడ్యూసర్ కూడా దొరికారు, మ్యూచువల్గా స్టార్ట్ అయింది ఫిలిం. అంతే సార్. ఇక అడిగారు కదా, ఇంకా మనం ఎందుకు చేయకూడదు. ఇప్పుడు ఒకటి ప్లానింగ్, అంత విపరీతమైన ప్లానింగ్ ఉంటే ఇండస్ట్రీకే రారండి కదా. సో నేను అనేది ఏంటంటే మనకు అవకాశం వచ్చినప్పుడు ట్రై చేయాలి, లేకపోతే అదే మనం ట్రై చేయలేదే అనేది ఉంటుంది ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ లైఫ్ లాంగ్. 100%. సో ఖచ్చితంగా ట్రై చేయాలని ట్రై చేశాను నేను. సో దాని తర్వాత ఏమైందంటే క్యారెక్టర్లు చేస్తాడో లేదో, చిన్న అవుతాయి కొన్ని, అలా క్యాప్ వచ్చి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఆల్మోస్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.